నమస్కారం. నా పేరు మహాదేవ్. నేను కేంద్ర ప్రభుత్వంలో ఇక్కడ ఏదైతే పార్క్ పెడతామంటున్నారో ఎంఎస్ఎంఈ, ఆ మంత్రిత్వ శాఖలోనే సలహాదారుగా పనిచేశాను. అలాగే రాష్ట్ర ప్రభుత్వంలో గూడా మళ్ళీ అదే మంత్రిత్వ శాఖలోనే సలహాదారుగా చేశాను. సరే, ఒక 4 సంవత్సరాలు బట్టి మేము అన్నీ గూడా వదిలేసి ఉద్యోగానికి రాజీనామా చేసి ఉద్యమాల్లో ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయానికి పోరాటంగా ఉత్తరాంధ్రలో ఉద్దానం నుంచి రాయలసీమలో అనంతపురం దాకా పాదయాత్ర చేశాము. ఈ ప్రభుత్వాలు ఎలాగైతే ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి బలవంతంగా భూములు లాక్కుంటున్నాయి, వాటికి వ్యతిరేకంగా చేస్తున్నాం. అందుట్లో భాగంగా రఘురాజు గారు ఇక్కడికి పిలవటము, ఏడాది క్రితం రావటము, అప్పటి నుంచి మేము వీళ్ళతో పాటు నడవటము, మా చేతనైన సహాయం వీళ్ళకి చేయటం జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఇవాళ నేను ఆగమేఘాల మీద వచ్చాను. రఘు గారు చెప్పంగానే ఇలాగ ఎస్సీ కమిషన్ మెంబర్ వస్తున్నారంటే చాలా ఆనందపడ్డా. కారణం ఎందుకంటే కేంద్రం చెవులకి మన బాధ, ఇక్కడ రైతుల బాధ వెళుతుంది. ఏ రకంగా వీళ్ళని విపరీతంగా ఇక్కడ పోలీసు వ్యవస్థ వేధిస్తోంది, అది వాళ్ళ చెవులకు వెళ్తుంది. ఎందుకంటే మన రాష్ట్ర ప్రభుత్వము చాలా గుడ్డి ప్రభుత్వంగా తయారైంది. మరీ కొత్తగా వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం ఎంత గుడ్డిగా తయారైందంటే చట్టసభలలో ఎస్సీ ఎస్టీల కోసమే మా ప్రభుత్వం అంటుంది. నిజంగా ఇక్కడ చూస్తే ఎస్సీ ఎస్టీలని అణగదొక్కటానికే మా ప్రభుత్వం అన్నట్టుగా ఉంది ఇక్కడ. ఇది ఎంత దారుణంగా ఉందంటే ఈ పోలీసులు ఎంత భయానకమైన వాతావరణం సృష్టిస్తున్నారంటే, మేము ఇంతకు ముందు వడ్డే సోమనాథేశ్వరరావు గారు మేము ఇక్కడికి వస్తే మమ్మల్ని అన్నం కూడా తినవలేదు. ఊరు దాటితే కానీ మీరు అన్నం కూడా తినడానికి వీలు లేదని చెప్పేసి ఇక్కడ ఒక సిఐ మూర్తి అని ఉన్నాడు, ఆయన చేస్తే నాకు అర్థం కాలే. 84 ఏళ్ళే ఆయన అడిగాను, నేను ఆపుకోగలనయ్యా, ఆయన 84 ఏళ్ళ వృద్ధుడు, ఆయన నడవను కూడా నడవలేడు, ఆయన ఎలాగ చేస్తారంటే కూడా దయాజాలి లేకుండా మమ్మల్ని ఊరి నుంచి బయటికి గెంటేశారు. అసలు వీళ్ళు ఎంత దారుణంగా తయారయ్యారంటే మానవత్వం అన్నది మర్చిపోయారు ఈ పోలీసులు. ఇప్పుడు ఇవాళ ఎస్సీ కమిషన్ సభ్యుడు వస్తూ ఉంటే మరి ఆయన రావటం లేదని చెప్పారు. ఎందుకు రావట్లేదో తెలియదు, తెలుస్తుంది తొందరలోనే, అది కూడా తెలుస్తుంది. బహుశా వీళ్ళే ఆపుంటారు, ఆయన ఖచ్చితంగా ఆపుంటారు. నిన్న కూడా దండోరా వేశారు వస్తారని, తెల్లారే వాళ్ళకి మారిపోయింది. ఆయన రావట్లేదన్న విషయం మాకు తెలియదు. నేను హైదరాబాద్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను. ఉన్నటువంటి పోలీసులు వచ్చేసి లేదు రావటం లేదని చెప్పేసి ఇక్కడ బ్యారిగేడ్లు పెట్టేసేసి ఒక్కళ్ళను కూడా అడుగు ముందుకు వేయకుండా, ఆటోలు వాళ్ళు వస్తుంటే ఆటోలో వాళ్ళ సీబుక్కులు లాగేసుకోవటం, కారులో మేము వస్తుంటే మమ్మల్ని ఆపి ఎంక్వైరీ చేయడం, ఇలాగా. అంటే ఇది ఎలా ఉందంటే ఈ శృంగవరపు కోట ప్రాంతము ఒక పాకిస్తానా అనిపిస్తోంది. ఇక్కడికి రావాలంటే వీసా, పాస్పోర్ట్, ఉగ్రవాదులు ఏమన్నా ఉన్నారా, శిబిరాలు ఉన్నారా అన్నట్టుగా చేస్తున్నారు. ఎందుకు ఇంత అరాచకం చేయాల్సిన అవసరం ఉంది? వీళ్ళు తప్పేదో చేస్తున్న బట్టే కదా బలవంతంగా వీళ్ళ భూములు లాక్కుంటున్నారు. దానికి ప్రజలు ఎదురు తిరుగుతున్నారు కాబట్టి వీళ్ళని పోలీసు వ్యవస్థతో తొక్కేయాలని చూస్తున్నారు. కానీ అది జరగదండి. ఇది ప్రజాస్వామ్యం. ఎంత మీ అధికారం ఉన్నా ప్రజలే మీకు ప్రభువులు. మీ జీతాలు వచ్చేది ప్రజల యొక్క ట్యాక్సుల నుంచే, పన్నుల రూపం నుంచే వస్తున్నాయి. పోలీసు వ్యవస్థ ఏదో ఈ రోజున పైనున్నవాడు చెప్పారు, రేపు ఆ పైనున్నవాడు ఉండడు. ఆల్రెడీ మీరు గత ప్రభుత్వ హయాంలో చేసిన పోలీస్ ఐపీఎస్ లాంటి వాళ్ళే ఈ రోజున జైళ్లలో కూర్చున్నారు. రేపు ప్రభుత్వం మారిన తర్వాత మీ పరిస్థితి అంతే.